నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి వస్తువు కల్తీగా మారిపోయింది. ముఖ్యంగా మనం తాగే పాల నుంచి టీ పొడి వరకు కూడా కల్తీ అనేది విస్తృతం అయిపోయింది. ఈ నకిలీ టీ పొడి ఏ విధంగా తయారు చేస్తున్నారంటే, సాధారణంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి టీ షాపులను లక్ష్యంగా చేసుకొని తక్కువ ధరకే టీ పౌడర్‌ను విక్రయిస్తున్నారు. అయితే ఈ టీ పౌడర్‌ను కొబ్బరి పీచు, చెక్క పొడితో చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో మీరు కొనుగోలు చేస్తున్న టీ పౌడర్ కల్తీదా? అసలైందా? ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఉపయోగిస్తున్న టీ పౌడర్ అసలైందేనా? కాదా? అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే, ముందుగా ఒక స్టీల్ గిన్నెలో కొద్దిగా నిమ్మరసం వేయాలి. అనంతరం ఆ నిమ్మరసంలో కొంత టీ పౌడర్‌ను వేయాలి. ఒకవేళ టీ పౌడర్ రంగు మారితే అది నకిలీ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నారింజ లేదా ఇతర రంగు వస్తుంటే అది నకిలీ అని అర్థం. ఒకవేళ పచ్చ లేదా పసుపు కలిసిన నారింజ రంగు వస్తే అది ఒరిజినల్ అని అర్థం చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నా. ఒకవేళ పచ్చ లేదా పసుపు కలిసిన నారింజ రంగు వస్తే మాత్రం అది ఒరిజినల్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక టీ పౌడర్ నాణ్యతను తెలుసుకునే మరో టెక్నిక్ విషయానికి వస్తే, ముందుగా ఒక గ్లాసు చల్లటి నీళ్ళల్లో 2 స్పూన్ల తేయాకు కలపాలి. నిమిషం తర్వాత నీళ్లలో రంగు తేలితే ఆ టీ పొడి నకిలీ అని అర్థం చేసుకోవాలి. నెమ్మదిగా రంగు పోతుంటే మాత్రం టీ పొడి అసలైందని అర్థం. టిష్యూ పేపర్ సహాయంతో కూడా టీ పొడి నాణ్యతను మనం తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి. పేపర్లో 2 స్పూన్ల టీ పొడి వేసి అందులో కొన్ని ముక్కలు వేసి ఎండలో పెట్టాలి. కాసేపటి తర్వాత టిష్యూ పేపర్ నుంచి టీ పొడి వేరు చేసి చూడాలి. ఒకవేళ టిష్యూ పేపర్పై మరక ఉంటే ఆ టీ పొడి నకిలీ అని అర్థం, లేదంటే అసలైందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం నకిలీ టీ పొడి, ఒరిజినల్ టీ పొడి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకా అనేక చోట్ల టీ పొడిలో కొబ్బరి చిప్పల పొడిని కూడా కలుపుతూ ఉన్నారు. ఇవన్నీ మనం గమనించుకొని చాలా చోట్ల తెలంగాణ ఆహార భద్రత కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు ఇలా ఎంతోమంది వాళ్ళు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నారు, కానీ అయినా ఈ కల్తీ దందా అనేది కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఒక మంచి కంపెనీ బ్రాండెడ్ టీ పొడులు మాత్రమే మనం ఉపయోగించాలి. మనకి తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి లూజ్ టీ పొడులు, బయట అమ్మేటటువంటి టీ పొడులు కనుక మనం వాడితే అది మన ఆరోగ్యానికి మాత్రం చాలా ముప్పు. ఇంకా చాలామంది బయట టీ త్రాగే వాళ్ళు ఉంటారు. టీ త్రాగకపోవడమే మంచిది. ఈ కల్తీ టీ పొడితో తయారు చేసినటువంటి టీలు తాగడం వల్ల ఇంకా మన ఆరోగ్యానికి చాలా దెబ్బ అనేది ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే టీ తాగడం మంచిది. ఇలా అనేక ముఠాలు కల్తీ టీ పొడి అమ్మి వారు ఎంతో డబ్బును సంపాదించుకుంటున్నారు. కాబట్టి కల్తీ టీ పొడి నుంచి మనమే జాగ్రత్తగా ఉందాం. ఇంకా కల్తీ టీ పొడిలో టాటా జైన్, సన్సెట్ పసుపులను కూడా టీ పొడిలో కలిపినట్లుగా గుర్తించారు. ఈ మధ్య కాలంలో ఈ రాజమహేంద్రవరం ఆ ప్రాంతంలో తనిఖీలలో పట్టుబడినటువంటి శాంపిల్స్లో టాటా జైన్, సన్సెట్ పసుపులను స్వాధీనం చేసుకున్నారంట. ఆ టీ పొడి ప్యాకెట్లకు లైసెన్స్ లేదని గుర్తించారంట. కాబట్టి ఇలా అనేక రకాల, అంటే ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని రకాల కల్తీ టీ పొడి చేసి వాటిని ప్రజలకు విక్రయించడం జరుగుతుంది. కాబట్టి కల్తీ టీ పొడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదండి పరిస్థితి. దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక మంచి సదుద్దేశంతో యూట్యూబ్ ఛానల్ని పెట్టడం జరిగింది. వీడియోస్ను చేయడం జరుగుతుంది. దయచేసి మాకు ఎంకరేజ్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.